For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఐఎమ్ స్వప్న, మీ ఆస్ట్రాలజర్. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. స్వామివారిని వేడుకున్నట్లయితే మనము మృత్యు బాధల నుంచి కూడా తొలగించేటువంటి అఖండ ఆరాధ్య దైవం అన్నమాట. ఎలా అయితే మార్కండేయుని శివుడు మృత్యువు నుంచి రక్షించి చిరాయుని ఇచ్చాడో, అలాగే భక్తుడైనటువంటి ప్రహ్లాదుని కొరకు కూడా స్వామివారు అవతరించి భక్త రక్షణే తన ధ్యేయంగా వెలిసినటువంటి అవతారము శ్రీ లక్ష్మీనారసింహస్వామి. స్వామివారి గురించి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. స్వామివారి అవతారము వైశాఖ శుద్ధ బహుళ చతుర్దశి రోజు జరిగింది. స్వామివారు కేవలం భక్తుల కొరకు, భక్తుడి ఇచ్చ మేరకు రావడం జరిగింది. భక్తుడు కోరుకున్న అవతారం కాబట్టి భక్తుడి కొరకు వచ్చి భక్తుడి కొరకే వెలిసినటువంటి అవతారం. స్వామివారు స్తంభంలో నుంచి వచ్చారు. ఇక్కడ స్తంభం ధరణిని అమ్మ అంటే తల్లిగా చేసుకొని ఆ భూమిలో నుంచి పుట్టిన స్తంభం నుంచి స్వామివారు ఆవిర్భవించడం జరిగింది. స్వామివారు యాదగిరిగుట్టలో పంచనారసింహులుగా వెలిసి ఉన్నారు. ఉగ్ర నారసింహులు మరియు యోగానంద నారసింహులు, జ్వాలా నారసింహులు, గండబేరుండ నారసింహులు, ఉగ్ర నారసింహులు, ఈ విధంగా స్వామివారు 5 అవతారాలతో యాదాద్రిలో కొలువై ఉన్నారు. స్వామివారికి ఇష్టమైనటువంటి నివేదన వడపప్పు, పానకం. వీటితో ఈరోజు స్వామివారిని అర్చించి పూజించిన మన కలిపురుషు నుంచి ఎదుర్కొనేటువంటి బాధల నుంచి మనని రక్షిస్తూ ధైర్యంగా ముందుకు జీవితంలో నడిచేలా మనల్ని స్వామివారు నడిపిస్తారు. విశేషమైనటువంటి స్వామివారి ఈ అవతార ప్రజలు అందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని వేడుకొని ఆయన యొక్క ఆరాధన చేసి అందరూ సుఖ సంతోషాలు పొందుతారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్వామివారు ప్రహ్లాదుడు భక్తుడి కొరకు వచ్చారు. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుడు చెప్పినటువంటి పురాణాలు, ఇతిహాసాలు, భారత భాగవతాలు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే విని స్వామివారి మీద ఎంతో ప్రేమను, నారాయణ భక్తి అనేది అప్పుడే కలిగింది. తర్వాత ఆయన పెరిగి పెద్దవుతూ ఉన్న కొద్దిగా ఆ భక్తి ఇంకా మరింత కూడా పెరుగుతూ వచ్చింది. హిరణ్యకశిపుడు గురుకులానికి పంపినప్పుడు, గురువుల దగ్గర విద్య నేర్చుకోమన్నప్పుడు ఈయన ప్రహ్లాదుడు మిగతా శిష్యులను అందరినీ ఒక దగ్గర చేర్చి వారికి నారాయణుని గురించి చెప్పి వారిలో నారాయణ భక్తి గురించి తెలియజేయడం జరిగింది. ఈ విధంగా తండ్రి నారాయణ యొక్క ఆయనను అంతమందించాలని చెప్పి నారాయణను ద్వేషిస్తూ ఉంటాడు. కానీ ప్రహ్లాదుడు భక్తితో దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ప్రతి ఒక్క చోట ఉంటాడని చెప్పేసి ఎక్కడ చూపించగలవు అంటే స్తంభంలో ఉన్నారా మీ దేవుడు అంటే స్తంభంలో ఉన్నారు అని చెప్పేసి ప్రహ్లాదుడు కోరుకోగానే ఆ స్తంభంలో నుంచి భక్తుడి కోరిక మేరకు దివి నుంచి భువికి వచ్చారు స్వామివారు. ఆ హిరణ్యకశిపుని యొక్క సంహారం జరిగిన తర్వాత 3 దేవతలు, అష్టదిక్పాలకులు అందరూ ఎంత వచ్చి వేడుకొన్నా కానీ స్వామివారు శాంతించలేదు. ఆ అవతారం కొన్ని క్షణాలే అయినా కానీ ముల్లోకాలు కూడా గడగడలాడిపోయాయి. మళ్ళీ తిరిగి ఎప్పుడైతే ప్రహ్లాదుడే కోరిక మేరకే స్వామివారు మళ్ళీ శాంతించడం జరిగింది. ఈ విధంగా కేవలం భక్తుడి కొరకే అవతరించి భక్త రక్షణే తన ధ్యేయంగా వెలిసినటువంటి స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా కలియుగంలో ఇంటింటి దైవంగా ఇలవేలుపుగా ఆరాధించి తరిస్తున్నారు. థ్యాంక్ యూ.